వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వ్లాగ్ వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళిపోతున్నానో అనుకుంటున్నారా? సో థంబ్‌నెయిల్ చూసేసరికి మీకు అర్థమైపోయే ఉంటుంది. నేనైతే హైదరాబాద్ వెళ్తున్నాను అన్నమాట. సో ఈవినింగ్ 5 అవుతుంది ఇప్పుడు. సో 7:30కి ఉంది సామర్లకోటలో ట్రైన్. సో అందుకని చెప్పి 5కే నేను స్టార్ట్ అయిపోవడం జరిగింది. సో వీడియో అయితే స్కిప్ చేయకండి ఎక్కడ కూడా. నా ట్రావెలింగ్ జర్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ అలాగే ఇదొక నాకు మెమొరీగా ఉంటుంది కాబట్టి ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను అన్నమాట. సో ఇప్పుడైతే సామర్లకోట వచ్చేసాను. ఇప్పటికి వచ్చేసరికి టైం 7:30 అయింది. అయినా సరే ఇంకా ట్రైన్ రాలేదు. బట్ ఒక హాఫ్ అన్ అవర్ డిలే అయిందన్నమాట ట్రైన్. సో దాని గురించి వెయిట్ చేస్తున్నాను అన్నమాట. ఫస్ట్ టైం హైదరాబాద్ వెళ్తున్నాను కాబట్టి చాలా సూపర్ ఎక్సైటెడ్తో ఉన్నానన్నమాట. సో ఫైనలీ ట్రైన్ అయితే వచ్చేసింది. సో ట్రైన్ ఎక్కినాక చూపిస్తాను. ఇది వచ్చేసరికి మిడ్ నైట్ అన్నమాట. సో మిడ్ నైట్ అయితే లేచి ఇట్లా లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. సో ఇంకొక ఫ్యూ అవర్స్లో అయితే దిగేస్తాము. సో ట్రైన్ అయితే 7కి అట్లా దిగుతాం అనుకుంటా. సో ఇప్పుడు 1 o'clock అవుతుంది టైం అయితే. టైం ఎగ్జాక్ట్గా అయితే చూడలేదు. ఇక్కడ నేను హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నాను అండ్ వెళ్ళడానికి రీజన్ ఏంటి అనేది మీకైతే ముందు తెలుస్తుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. సో నాతో పాటు మీరు కూడా జర్నీ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటానన్నమాట. సో ఇప్పుడు వచ్చేసరికి మార్నింగ్ అయితే అయిపోయింది. మార్నింగ్ 6:30 అట్లా అవుతుంది. సో ఇంకొక ఫ్యూ మినిట్స్లో అయితే మేము దిగేస్తామన్నమాట కాచిగూడలో. సో అందుకని చెప్పి జస్ట్ అలా షూట్ చేస్తున్నాను. సో రీచ్ అయిపోయాము కాచిగూడలో. సో ఇప్పుడైతే దిగేసి బస్ అయితే ఎక్కాలి మేము వెళ్ళే ప్లేస్. దీంతో అది చైల్డ్హుడ్ డేస్ నుంచి కూడా నాకు బస్ జర్నీ కంటే లాంగ్ జర్నీస్కి ఇట్లా ట్రైన్ జర్నీ అంటే చాలా ఇష్టం అన్నమాట. అదో ఎక్సైట్మెంట్ ఉంటుంది ట్రైన్ జర్నీ అంటే. మీకు కూడా ట్రైన్ జర్నీ అంటే ఇష్టం ఉండేలా ఉంటే కామెంట్ అయితే చేసేయండి. ఆబ్వియస్లీ ఎవరికి ఇష్టం ఉండదు ట్రైన్ జర్నీ. మంచిగా విండో సీట్ దొరికితే మంచి మ్యూజిక్ పెట్టుకొని అట్లా ఎంజాయ్ చేస్తూ జర్నీ అయితే సూపర్బ్ ఉంటుందన్నమాట. సో ఫైనలీ రీచ్ అయిపోయాము. సో ఇప్పుడైతే మనం ఇక్కడ దిగేసి రైల్వే స్టేషన్లో అయితే దిగేసి ఇక్కడి నుంచి అయితే ఆటో మాట్లాడుకుని ఇంటికైతే వెళ్తున్నాం అన్నమాట. సో ఎందుకు వచ్చానంటే మా అత్త వాళ్ళ ఇంట్లో అయితే ఈరోజు హోమం ప్లస్ గోదాదేవి కళ్యాణం ప్లస్ ఏంటంటే సత్యనారాయణ స్వామి వ్రతం అన్నమాట. సో ఫస్ట్ అయితే నేను నా లుక్ ఎలా ఉందనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ అలాగే ఇక్కడ చూపిస్తున్నాను ఏమేమి చేస్తున్నారు ఏంటని. మేము వచ్చేసరికి హోమం అయితే అయిపోయింది. నేను రెడీ అవి కిందకు వచ్చేసరికి కళ్యాణం కూడా అయిపోయింది. సో లాస్ట్ ఏమంటే వ్రతం ఒకటి ఉంది. సో అది కూడా కవర్ చేస్తున్నాను అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసరికి గోదాదేవి కళ్యాణం అయితే లాస్ట్ ఎండింగ్లో ఉందన్నమాట. సో అది ఇక్కడ చూపిస్తున్నాను. మా రిలేటివ్స్ అందరూ కూడా ముందే వచ్చేసారు. సో మేమే లేట్ అన్నమాట. లాస్ట్ వచ్చింది మేమే. సో ట్రైన్ కూడా డిలే అయింది. సో ఎక్స్పెక్ట్ చేసిన టైంకి రీచ్ పోయామన్నమాట. సో ఇక్కడ వచ్చేసరికి జరుగుతూ ఉంది. సో ఇక్కడ వచ్చేసరికి మా అత్త మా మామ అయితే కళ్యాణం చేస్తున్నారు. సో వచ్చిందే లేట్ అంటే ఇంకా రెడీ అయ్యాక ఫొటోస్ అనేది కంపల్సరీ తీసుకోవాలి కదా. సో ఫొటోస్ అవి తీసుకుని అట్లా చూస్తూ ఉన్నామన్నమాట. సో ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ హోమం అయితే జరిగింది. అది మీకు చూపిస్తున్నాను. సో హోమం అయితే అయిపోయింది మేము వచ్చేసరికి. సో మెయిన్ ఇది చూద్దామని అనుకున్నాను బట్ మిస్ అయిపోయాను అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ జరుగుతూ ఉంది కళ్యాణం అయితే. సో అది కూడా నేను చూపిస్తున్నాను మీకు. అండ్ చాలా అంటే చాలా బాగా చేశారు. నాకైతే ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ చూసాను అన్నమాట. అట్లా చాలా అంటే చాలా మంచిగా చేశారు కళ్యాణం అయితే. ఇక్కడ మా పెద్దమ్మ అయితే హాయ్ చెప్తుంది. సో ఇక్కడ అవుతూ ఉందన్నమాట. సో అట్లా చూస్తూ ఉన్నాము. సో ఇక్కడ నేను ఎప్పుడూ అంత అలా చూడలేదు. బట్ ఇక్కడ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను గోదాదేవి కళ్యాణం ఎట్లా చేస్తారు ఏంటి అని చెప్పి. బట్ నేనైతే ఎప్పుడు చూసింది లేదు. బట్ పూజలు వ్రతాలు ఇట్లా చేసే ప్లేసెస్లో ఆ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కదా. ఆ పాజిటివ్ ఎనర్జీ అయితే భలే
అసలు నాది ఫీల్ అయ్యాను అన్నమాట పాజిటివ్ ఎనర్జీ. మీకెప్పుడన్నా అనిపించిందా? మీరెప్పుడన్నా ఫీల్ అయ్యారా పాజిటివ్ ఎనర్జీ అనేది? ఐ డోంట్ నో బట్ భలే అనిపిస్తది పూజలు ఇట్లా చేసే ప్లేసెస్‌కి వెళ్తే. ఇక్కడొచ్చేసరికి అది పక్కన పెట్టేసేయండి. ఇక్కడొచ్చేసరికి గోదాదేవి కళ్యాణం లాస్ట్ అన్నమాట. సో, లాస్ట్ ఇంకా ఇట్లా చేస్తారన్నమాట. మీకు కాపీరైట్ స్ట్రైక్ వస్తదని మ్యూజిక్ యాడ్ చేయలేదు నేను. ఇక్కడైతే ఏదో సంథింగ్ సాంగ్ అయితే పెట్టారు. ఆ సాంగ్ తగ్గట్టు మాలలతో ఇట్లా చేస్తున్నారన్నమాట మా అత్త అండ్ మా మామ. సో, ఇలా చేసుకుంటూ ఆ మాలలైతే లాస్ట్ దేవుడికి వేస్తారన్నమాట. సో, అది కూడా మీరు చూస్తూ ఉండండి. ఐ థింక్ నాతో పాటు మీరు ట్రావెల్ చేసినట్టే. బికాజ్ ఎందుకంటే ప్రతీది కూడా మీకు నాతో పాటు చూడగలుగుతున్నారు ప్రతీది కూడా. సో, ఇక్కడొచ్చేసరికి లాస్ట్ ఇంకా అయిపోతుందన్నమాట. సో, అయిపోయేసరికి ఇట్లా మాలలన్నీ కూడా దేవుడికి సమర్పిస్తారు. సో, నేనెప్పుడూ చూడలేదు గోదాదేవి కళ్యాణం. ఫస్ట్ టైం చూద్దాము అనుకున్నాను. రెడీ అవ్వి ఇంకా వచ్చేసరికి ఇంకా అయిపోతుందన్నమాట కళ్యాణం అయితే. చాలా డిసప్పాయింట్ అయితే అయ్యాను. సో, ఇక్కడొచ్చేసరికి మా పిన్ని అన్నమాట. సో, అంతా కవర్ చేసుకుంటూ ఉన్నానన్నమాట. నేను అలా వ్లాగ్ షూట్ చేస్తున్నాను. సో, లాస్ట్ అయితే హారతి అయితే ఇస్తున్నారు ఇక్కడొచ్చేసరికి. సో, హారతి ఇచ్చేస్తే ఇంకా కళ్యాణం కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా. సో, ఇక్కడ చూపిస్తున్నానన్నమాట మీకు ఎట్లా చేశారు ఏంటి అని చెప్పి. సో, లాస్ట్ అయితే నేను కూడా వెళ్ళి దండం పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి మా అత్త అయితే ఇక్కడే ఉన్నారు. సో, వీళ్ళదే అన్నమాట ఈ పూజ అయితే. సో, మా అత్త కూడా మీకు హాయ్ అయితే చెప్పేస్తున్నారు. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం అయితే స్టార్ట్ చేసేసారు. సో, ఇది కూడా నేను సగం చూశాను. ఏంటో అసలు ఈ రోజైతే అస్సలు ఏ పూజ కూడా ఫుల్గా చూడడానికైతే అవ్వలేదు. చాలా డిసప్పాయింట్ అయ్యాను. నేనైతే చాలా అంటే చాలా సింపుల్గా రెడీ అవ్వాను. అసలు ఎక్కువ మేకప్ లేకుండా చాలా అంటే చాలా సింపుల్గా రెడీ అవ్వాను. అసలు అంత సింపుల్గా రెడీ అయినా సరే ఈరోజు నాకు నేను సూపర్ నచ్చేసాను అసలు. అండ్ ఇక్కడ వచ్చేసరికి కళ్యాణం అయితే జరుగుతుంది. కథ కూడా చెప్తూ ఉన్నారన్నమాట ఇక్కడ వచ్చేసరికి. సో, రథం కూడా ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో, ఇప్పుడు వచ్చేసరికి హారతి ఇస్తున్నారు. కళ్యాణం కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. సో, ఇక్కడ వచ్చేసరికి ఆశీర్వదిస్తున్నారు మా అత్త మా మామ. సో, ఏం ఆశీర్వదించుంటారు ఒకసారి అయితే గెస్ చేసి కామెంట్ అయితే చేసేయండి. సో, ఇక్కడైతే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే జరిగింది కళ్యాణం కూడా. చాలా ఎంజాయ్ చేశాను. సో, నేను ఈరోజు వేసుకున్న బ్యాంగిల్స్ అయితే మన లక్ష్మీస్ కలెక్షన్స్లోవి. సో, ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మన పేరుని అయితే ఫాలో అయిపోండి. లక్ష్మీస్ కలెక్షన్ అని ఉంటుంది. మీకు నచ్చినట్టుగా హ్యాపీగా ఉండండి అమ్మా. సో, పూజలు అన్నీ కంప్లీట్ అయ్యేసరికి అయితే ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఆబ్వియస్లీ లంచ్ అయితే ఉంటుంది కదా. సో, ఇప్పుడు వచ్చేసరికి వడ్డిస్తున్నాము. భోజనాలు అయితే వడ్డిస్తున్నాము. సో, ఇక్కడ వచ్చేసరికి ఒక్కో ఐటమ్ ఒక్కొక్కరు వడ్డిస్తున్నాము. ఇక్కడ వచ్చేసరికి నేను వచ్చేసరికి సాంబార్ అయితే వడ్డిస్తున్నాను అట్లా. కానీ ఎండలు అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. వింటర్లో కూడా ఇంత ఎండగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. వెనకాల నుంచి అయితే అమ్మో ఎండ మస్తు కొడుతుంది. సో, ఇక్కడ వచ్చేసరికి మొత్తం అయితే చూపిస్తున్నారు. మా అత్త కంటిన్యూ చేస్తున్నారు లాగ్ అయితే. అండ్ దేవుడి గది అయితే చాలా అంటే చాలా బాగా నచ్చేసింది అసలు. భలే అనిపించింది, చిన్నగా భలే ఉంది అసలు దేవుడి గది అయితే. అండ్ ఇక్కడ వచ్చేసరికి దేవుని కూడా చూపిస్తున్నాను ఇక్కడ. అండ్ చాలా అంటే చాలా సింపుల్గా డెకరేట్ చేశారన్నమాట. చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ వచ్చేసరికి మా పెద్దమ్మ మా అక్క వాళ్ళు అయితే కూర్చొని ఏదో మాట్లాడుకుంటున్నారు అట్లా. వీడియో అయితే మా అత్త అయితే తీస్తున్నారన్న. ఎవరం ఏ ఐటమ్స్ వడ్డిస్తున్నామా అని చెప్పి అడుగుతున్నారు. ఏం వడ్డిస్తున్నారు? ఆహా, అన్నవరం ఏం వడ్డిస్తుంది? కోనసీమ పిల్ల
అప్పుడు వానే ఏమే కోనసీమ మూడేపులా నది పెట్టుకున్నారు కదా సాంబార్ వడ్డించు. హైదరాబాద్లో డే 1 అయితే ఇట్లా కంప్లీట్ అయితే అయిపోయింది. ఐఎమ్ సో హ్యాపీ, అసలు బాగా ఎంజాయ్ చేశాను ఈరోజు అయితే. సో డే 1 అయితే కంప్లీట్ అయిపోయింది. సో డే 2 లాగ్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే కంటిన్యూ చేస్తాను. సో ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. సో ఎండ్ చేసే ముందు అయితే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ అయితే చేసేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.